హాట్ టాపిక్ గా మారిన చిరంజీవి పవన్ల డిన్నర్ మీట్. ఖైదీ నెంబర్ 150 సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి ఆ సక్సెస్ సంతోషాన్ని తన మెగా ఫ్యామిలీ సభ్యులందరితో పంచుకోవడానికి 2 రోజుల క్రితం చిరంజీవి తన ఇంటిలో ఒక డిన్నర్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు గాసిప్పుల హడావుడి జరుగుతోంది. ఈ డిన్నర్ మీట్ కు పవన్ తన అన్నను అభినందించడానికి చిరంజీవి ఇంటికి రావడమే కాకుండా కొన్ని గంటల పాటు పవన్ చిరంజీవి ఇంట్లో కాలం గడిపాడని ఫిలిం నగర్లో వార్తలు హోరెత్తిపోతున్నాయి. అయితే ఈ విషయం వాస్తవంగా జరిగిందా, లేదంటే మెగా కుటుంబం అంతా ఒకటే అని చెప్పడానికి బలం చేకూర్చే విధంగా ఇటువంటి లీకులు ఇస్తున్నారా అనే కోణంలో ఇప్పుడు ఫిలిం నగర్లో చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఫంక్షన్లకు రాలేకపోయినా మేము తరచు కలుస్తూనే ఉంటాం. చరణ్ పవన్ కళ్యాణ్తో ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటాడు. పవన్ కూడా ఇంటికి వస్తుంటాడు. పబ్లిక్లోకి రావాలంటే పెద్దగా ఇష్టపడడు. చిన్నప్పటి నుంచి అంతే అంటూ ఖైదీ ప్రమోషన్స్లో చిరంజీవి అన్న మాటలకు బలం చేకూర్చే విధంగా ఇలాంటి లీకులు ఇస్తున్నారా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 8 రోజుల్లో 80 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఖైదీ మారిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన థ్యాంక్స్ గివింగ్ మీట్ను త్వరలోనే హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అయితే ఆ మీట్కు పవన్ వస్తాడా రాడా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి లీకులను మెగా కాంపౌండ్ ఇస్తూ చిరంజీవి పవన్లు ఒకటే అనే సంకేతాలు మెగా కాంపౌండ్ ఇస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా చూసుకున్నా ప్రస్తుతం పవన్ చిరంజీవి ఇంటికి వెళ్ళాడు అన్న న్యూస్ హాట్ న్యూస్గా మారింది. అందుకే కాబోలు నాగబాబు ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీపై వార్తలు వ్రాయకుండా సెటర్లు వేయకుండా ఎవరికి రోజు గడవదు అంటూ హాట్ కామెంట్ చేశాడు కూడా.